హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాద్వికా వ్లాగ్స్. ఈరోజు టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కొంచెం 100 గ్రామ్స్ ఒక కందిపప్పు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్, అందులోకి కొంచెం పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి ఒక 5 minutes to 10 minutes నార్మల్గా వితౌట్ మూత పెట్టకుండానే కొద్దిసేపు వదిలేసేయండి స్టవ్ పైన. సో దట్ అదేంటంటే ఏదైతే పొంగు వస్తుందో అది రాకుండా ఉంటుంది. అది కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత కొంచెం టమాటోస్, ఆనియన్స్, కొంచెం చింతపండు, కరివేపాకు యాడ్ చేయండి. ఏదైతే పప్పు బాయిల్ అవుతుందో అందులోకి యాడ్ చేసి మనకు కావాల్సిన కొన్ని వాటర్ పోసి అందులోనే కొంచెం ఒక 1.5 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, ఇంకా దాంట్లోనే మీరు ఒక 2-3 చిల్లీస్ యాడ్ చేసేసి తగినన్ని వాటర్ పోసి ఒకసారి మూత పెట్టేసేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడే. ఇంక పెద్ద ప్రాసెస్ ఉండదు. ఇది కొంచెం ప్రిపేర్ అయిన తర్వాత మనకు జస్ట్ పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసేసి వెల్లుల్లి కూడా వేయండి. ఒక 3 to 4 వెల్లుల్లి నార్మల్వి పచ్చివే వేసేయండి. పోపులో మళ్ళీ వేస్తాము, బట్ స్టిల్ ఇందులో వేసింది అది బాగుంటుంది, పప్పుకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పెట్టి లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. పొంగు రాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కొద్దిసేపు బాయిల్ చేసాం కాబట్టి ఎలాగో రాదు. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా తీసి టమాటోస్ అవి బాయిల్ అయ్యాయా లేదో చూసుకోండి. ఒకవేళ టమాటోస్ని కావాలంటే పప్పు ఒకసారి మ్యాష్ చేసేస్తే ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ పప్పు మనకేమన్నా కొంచెం వాటరీగా అనిపించింది, మీకు గట్టిగా కావాలి అనుకుంటే పప్పును కొద్దిసేపు మూత తీసేసి స్టవ్ పైన పెడితే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వస్తుంది. లేదు అంటే మీరు లిక్విడ్గానే కొంచెం ప్రిఫర్ చేస్తారు అంటే దానికి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం గట్టిగానే ప్రిఫర్ చేస్తారు మాకు, అందుకోసమని పెట్టాను. ఎందుకంటే ఇది ఒక పప్పు, దాంతోపాటు పచ్చిపులుసు కూడా ప్రిపేర్ చేసుకుంటారు ఇంట్లో. సో ఆ పప్పుని కొద్దిగా నేను గట్టిపడడానికి స్టవ్ పైన ఒక 5 minutes పెట్టాను. దాని తర్వాత నేను తాలింపు ప్రిపరేషన్ చేసుకుని వెల్లుల్లిని కొంచెం ఇట్లా మ్యాష్ చేసుకోవాలండి. ఎందుకంటే వెల్లుల్లి నార్మల్గా ఉన్న వెల్లుల్లి కన్నా ఇట్లా కొంచెం మ్యాష్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి మంచిగా వస్తుంది. కొంచెం చిన్న బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, అందులోనే ఒక 1 స్పూన్ నెయ్యి వేయండి. ఎందుకంటే నెయ్యి వేస్తే పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పప్పులో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా జీలకర్ర, అందులో కొంచెం ఆవాలు వేసి అది కొంచెం వేగిన తర్వాత మనం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిని అందులో వేయండి. వేసిన తర్వాత కొంచెం అది బ్రౌనిష్గా వచ్చేలాగా ఉంచండి. ఎందుకంటే అది పచ్చిగా ఉంటే బాగుండదు. కొంచెం బ్రౌనిష్గా వచ్చాయి అనుకోండి, తినేటప్పుడు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ చేస్తుంటేనే స్మెల్ చాలా బాగుంటుంది మీరు వెల్లుల్లి వేసినప్పుడు పోపులో. అది కొంచెం బ్రౌనిష్గా అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేసి ఇంకా కొద్దిగా ఇంగువ, అలాగే కరివేపాకు వేసి, కరివేపాకు వేసేటప్పుడు కొద్దిగా మూత పెట్టేసుకోండి, లేదంటే మొత్తం స్టవ్ అంతా చిక్కుతుంది. చూడండి, నేను వెల్లుల్లి వేసాను, తర్వాత ఎండుమిర్చి వేస్తాను, ఇంగువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కొంచెం డైజెషన్కి అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అది. ఇంగువ వేసి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మీరు పోపు వేసినప్పుడు ఇల్లంతా మంచి వాసన వస్తుంది, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అది వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టేసేయండి. ఆ తాలింపు ఇంకా మనం చేసిన పప్పు ఉంది కదా, పప్పులోకి వేసేసేయండి. ఫినిష్, ఇంకా మీ పప్పు అయిపోతుంది. ప్రిపేర్ అయిపోయిందండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. స్కూల్స్కి